నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్. స్పాన్సర్డ్ బై ఈఐపిఎల్ కార్నర్ స్టోన్. బైరెడ్డి శబరి. ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎంపీగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన శబరి తాజాగా లోక్సభలో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అవినీతి పరులంతా కూటమి కట్టారని ప్రధానమంత్రి ఇండియా కూటమిని నిందించారని బెనర్జీ గుర్తు చేశారు. మరి చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్లా పటేల్ వంటి వారిపై కేసులు ఇంకా పెండింగుల్లోనే ఉన్నాయన్నారు. వీరంతా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల శుద్ధపూసలైపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబును సిబిఐ, ఈడీ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కళ్యాణ్ బెనర్జీ నిలదీశారు. ఎగ్జిట్ పోల్స్తో స్టాక్ మార్కెట్ నష్టపోయిందని, కానీ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడిందంటూ కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కళ్యాణ్ బెనర్జీని దునుమాడారు. ఆయన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. ఇంగ్లీష్లో మాట్లాడిన ఆమె తన తొలి ప్రసంగం అయినప్పటికీ ఎక్కడ తొట్టుపాటు లేకుండా దంచేశారు. చంద్రబాబును సిబిఐ, ఈడీ ఎప్పుడూ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. కళ్యాణ్ బెనర్జీ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదో తనకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. నంద్యాలలోనే చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసిందన్నారు. దీనికి ప్రజలు మొన్నటి ఎన్నికల్లో విస్పష్టంగా తీర్పు ఇచ్చారని శబరి తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటుతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్, వైసీపీలకు పెట్టని కోటగా ఉన్న నంద్యాల పార్లమెంటు, దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుందన్నారు. దీంతో ఆమె పక్కనే ఉన్న టీడీపీ ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీభరత్ గట్టిగా బల్లలు చరుస్తూ ఆమెకు మద్దతు పలికారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బైరెడ్డి శబరి వెల్లడించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ పాలనలో యువత భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆకలితో శ్రామికులు, అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన తొలి ప్రసంగంలోనే బైరెడ్డి శబరి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె పార్లమెంట్లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులతో పాటు నెటిజన్లు కూడా ఆమె వాగ్దాటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.